ఆ జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పార్టీ సీనియర్ నేతల ఆధిపత్య వైఖరి అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు నేతలు స్వలాభం కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరి పార్టీని బద్నాం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీల మధ్య కుమ్ములాటలు పెరిగిపోయాయి. శృతి మించి రాగరపడ్డ పోరుకు అధిష్టానం ఎలా చెక్ పెట్టబోతోంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 కావస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. 12 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రాజకీయ రగడతో అధికార పార్టీలో ఇంటిపోరు వీధిన పడుతోంది. నేతల కుమ్ములాటలతో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత నష్టపోయింది. సీనియర్ నాయకులు, ఆయా ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఎదురైన అడ్డంకులు, ఓటములను పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకుందట. మరీ ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో పార్టీ ఓటమికి ఆధిపత్య పోరే ప్రధాన కారణమని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. అందుకే వీటికి చెక్ పెట్టి వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లేలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. డీసీసీ అధ్యక్షుల నియామకాలతో అంతర్గత సమస్యలు తీరతాయని పార్టీ హైకమాండ్ భావించింది. ఉమ్మడి జిల్లాలో సమస్యలను డీసీసీ అధ్యక్షులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తారని భావించింది. కానీ సీనియర్ నేతల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు కొత్తగా ఎన్నికైన డీసీసీలకు పవర్ సరిపోవడం లేదని పార్టీ నాయకులు అనుకుంటున్నారు. కొన్ని చోట్ల జిల్లాల సారథులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోందని పార్టీ సీనియర్లు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యేల అనుచరుల వ్యవహారంతో కూడా నష్టం జరుగుతోందని పార్టీకి మొరపెట్టుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం చేసి డీసీసీ అధ్యక్షులు క్షేత్రస్థాయి పరిస్థితులపై అధిష్టానానికి పూర్తి సమాచారం చేరవేసినట్లు చెబుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో అత్తాకోడళ్లు యశస్విని, ఝాన్సీ రెడ్డిలకు కొత్త క్యాడర్ తలనొప్పిగా మారింది. ఆ వర్గ పోరుతోనే మేజర్ గ్రామ పంచాయతీల్లో కొన్ని చోట్ల పార్టీ ఓడిపోయింది. స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం, నియోజకవర్గ ఇన్ఛార్జు సింగపురం ఇందిరతో పాటు ఎంపీ కడియం కావ్య రాజకీయంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో గ్రూపు రాజకీయాలతో డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యే ఎవరి దారి వారిది అన్నట్లే ఉంటున్నారు. ప్రభుత్వ విప్గా రామచంద్ర నాయక్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మహబూబాబాద్లో పలు కార్యక్రమాలకు హాజరవ్వడంపై స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ అసంతృప్తి అలకల దాకా వెళ్లి ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ రామచంద్ర నాయక్ మహబూబాబాద్లో పర్యటనలో తగ్గించుకున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్తో పాటు మంత్రి తనయుడు సూర్య వ్యవహారం జిల్లా పార్టీలో చిచ్చు పెడుతోంది. ఇక వరంగల్ హెడ్ క్వార్టర్స్లో పార్టీలో వర్గపోరు పెరిగిన విషయాన్ని అధిష్టానం గుర్తించింది. అందరితో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను కొందరు సీనియర్ నాయకులకు అప్పగించినట్లు సమాచారం. తాజాగా గ్రేటర్ వరంగల్ నగరం అభివృద్ధిపై కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించడం, సొంత జిల్లా మహిళా మంత్రులు ఇద్దరూ లేకుండానే వారు ఈ విజ్ఞాపన ఇవ్వడంపై పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది. తాజాగా కొండా దంపతుల ప్రధాన అనుచరుడైన నల్లగొండ రమేష్ ఎమ్మెల్సీ సారయ్య వర్గంలో చేరడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఇటీవల కొండా వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కూడా కొండా దంపతులకు వైరం నడుస్తోంది. వర్ధన్నపేటలో తొలిసారి గెలిచిన కేఆర్ నాగరాజుకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. సీనియర్, జూనియర్ నేతల మధ్య గ్రూప్ వార్తో ఉక్కిరి బిక్కిరవుతున్నారట వర్ధన్నపేట ఎమ్మెల్యే. ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న పోలీసుల తీరుపై కొంతమంది డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల పవర్ని కొందరు ప్రజాప్రతినిధులు స్వలాభానికి వాడుకుని కేసులతో భయపెడుతూ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. కొంతమంది నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీగా ఉన్న పార్టీ సీనియర్ బస్వరాజు సారయ్యే కోరేదాకా వచ్చింది. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేస్తుండడం పరిస్థితిని కళ్లకు కడుతోంది. మరి మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ జిల్లాలో వర్గపోరుకి ఎలా చెక్ పెడుతుందో చూడాలి.